హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 తర్వాత కళ్యాణ్ అండ్ తనూజ వీళ్ళిద్దరూ అస్సలు ఏ ప్రోగ్రామ్స్లో కనిపించట్లేదని చాలా మంది ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక అటువంటి వాళ్ళందరి కోసమే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పేద్దామని ఈ వీడియో అయితే చేసేస్తున్నానండి. ఇక సంక్రాంతి ఈవెంట్లో వీళ్ళిద్దరూ వస్తున్నారని తెలిసి నిజంగా చాలా మంది సంతోషపడ్డారు. అలాగే ఫ్యాన్స్ అయితే పిచ్చ హ్యాపీ అయితే అయిపోయారు. ఇక దాని తర్వాత తలక్కమని వేసి అలాగే తలుక్కమని వెళ్ళిపోయారు తనుజ గారు. ఇక వీళ్ళిద్దరూ అస్సలేంటప్పా అసలు షోస్కే రావట్లేదు అని అనుకుంటూ ఉన్నారు. ఇక తనుజ గారు అయితే వెబ్ సిరీస్లో సినిమాల్లో చాలా బిజీ అయిపోయారు. ఇక మంచిగా వెకేషన్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా పీస్ఫుల్గా ఉన్నారు. ఇక అలాగే కళ్యాణ్ కూడా ఎక్కడా తగ్గట్లేదండి. ఇక బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అందరికీ మంచి ఫేము అలాగే మంచి నేమ్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఏదో ఒక షోస్కి కానివ్వండి లేదంటే ఏదో ఒక ఈవెంట్స్కి వాళ్ళని పిలిపించడం అలాగే వాళ్ళతో చక్కగా రిబ్బన్ కటింగ్ అని కానీ వాళ్ళతో చీఫ్ గెస్ట్లుగా ఇక ఏదో ఒక కార్యక్రమాలు అయితే ఉంటూనే ఉంటాయి కదా ఈ ఇయర్ మొత్తము. సో అలాగ కొన్ని ఈవెంట్స్లో కళ్యాణ్ అయితే చాలా బిజీ అయిపోయాడు. ఇప్పుడు జనవరి 31 ఒక ల్యాండ్ వెంచర్ ఏదో వేస్తున్నారు. సో దాని ఓపెనింగ్కి కూడా కళ్యాణ్ వెళ్ళాడన్న విషయం తెలిసిందే చాలా మందికి. ఇక అలాగే తనూజ గారు కూడా పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళ యొక్క ఆ ఈవెంట్ హైదరాబాద్లో ఒక ఎగ్జిబిషన్ లాగా పెడుతున్నారు. ఆ యొక్క ఎగ్జిబిషన్కి తను కూడా ఒక యాడ్ చేస్తూ ఆ జ్యువెలరీని వేసుకొని చాలా చాలా చక్కగా ఆ ఈవెంట్లో కూడా పాల్గొన్నారు. ఇలాగ ఈవెంట్స్తో కొద్దిగా బిజీగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు ఎక్కడ కనబడలేదు. కాకపోతే ఇప్పుడు హాట్స్టార్లో 3 ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అలాగే అగ్ని పరీక్ష 2 ఇంకొకటి వచ్చేసి రోడీస్ అనేది. ఇక దేంట్లో ఈ రోడీస్ అనే దాంట్లో మన తనూజ అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారన్న ఒక న్యూస్ అయితే ఇప్పుడు బాగా వైరల్గా మారింది. మేబీ నిజంగానే ఉండొచ్చు కూడా ఈ యొక్క విషయం. ఎందుకంటే ఇప్పుడు అగ్ని పరీక్ష 2కి అయితే ఖచ్చితంగా తనూజ గారు రారు. ఎందుకంటే అది కామనర్స్ సంబంధించింది కాబట్టి మేబీ కళ్యాణ్ అయితే దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఏదైనా జడ్జిగా కానివ్వండి లేదంటే వాళ్ళకి ఏదైనా సలహాలు ఇచ్చేటట్టు ఆ టీం లీడర్గా కానీ అలాగా తను పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ తనూజ సెలబ్రిటీ కాబట్టి ఆ షోలో పాల్గొనదు. ఇక నెక్స్ట్ మేట్ ఫర్ ఈచ్ అదర్ ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ దాంట్లో కపుల్స్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళైతే దాంట్లో పాల్గొనలేరు. ఇక రోడీస్ అనే దాంట్లో మాత్రం వీళ్ళిద్దరూ వస్తున్నట్టు ఇటు అంటే సెలబ్రిటీస్కి ఒకరు ఇక కామనర్స్కి ఒకరు అన్నట్టుగా ఇద్దరు టీమ్ లీడర్స్ లాగా పోటా పోటీ అయితే ఉండబోతుందని టాక్ అయితే బాగా వినబడుతుంది. నిజంగా ఈ యొక్క విషయం నిజమైతే మరి మీకంతా హ్యాపీయేనండి. వీళ్ళిద్దరిని ఒకే షోలో చూడడం మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ అయితే చేసేసేయండి. ఇది నిజం అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫ్యాన్స్కి ఏది ఇష్టమైతే అది చేయడమే మన టీవీ ఛానల్స్ వాళ్ళ పని కాబట్టి చూద్దాం ఏం చేస్తారో. ఈ 3 షోస్లో ఏది బాగా హిట్ అవుతుందో. అలాగే ఈ 3 షోస్ నుండి బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్ అయితే రెడీగా ఉంటారని అర్థమైపోయింది. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.